దేశం సీనియర్లు సైలెంట్ అయిపోయారు. ఏ ఇష్యూ పైన నోరు మెదపడం లేదు. పార్టీ మరీ ఒత్తిడి తెస్తే ఓ ప్రకటన పడేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత కూడా మీడియా ముందుకు రావడానికి ఎమ్మెల్యేలు, కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు. మంత్రులుగా బాధ్యతలు వేరే వారికి అప్పజెప్పినప్పుడు మనకెందుకు అనే ధోరణితో నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తమ తమ స్థానాల్లో పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. హైకమాండ్ కూడా వారి సైలెన్స్పై కామైపోయింది. అలాంటి వారిని రేపో మాపో పిలిపించి మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశంలో అసలేం జరుగుతోంది? సీనియర్ల సైలెన్స్కు కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? సాధారణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నేతలు ఎంతో యాక్టివ్గా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వైఫల్యాలను చీల్చి చెంటాడేవారు. అప్పట్లో ఫ్యాన్ పార్టీ పాలకులు, నేతలు గుక్క తిప్పుకోకుండా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేవారు. ప్రతి అంశంపైన తక్షణం స్పందించడంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చేది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ వరకు ప్రతి అంశంపైన విషయ పరిజ్ఞానంతో మాట్లాడేవారు. ప్రభుత్వ విధాన లోపాలను వేలెత్తి చూపితే అవతలి పక్షం ఆన్సర్ ఇచ్చుకునేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. అటువంటి టీడీపీకి ఇప్పుడు ఏమైందనే డౌట్స్ వస్తున్నాయి. రాష్ట్రంతో పాటు జాతీయ అంశాలపై పదే పదే స్పందించిన తెలుగుదేశం నేతలు మౌన ముద్రలో ఎందుకు ఉన్నారనేది క్వశ్చన్. ఇది దేనికి సంకేతం అనే చర్చ తెలుగుదేశం సర్కిల్స్ లో సాగుతోంది. అసంతృప్తో అలకో కానీ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను సరైన రీతిలో తిప్పికొట్టడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు మనకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేదని మరికొందరు ముభావంగా ఉంటున్నారు. అంతా మినిస్టర్సే చూసుకుంటారు, మనకెందుకులే అని ఇంకొందరు అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. కందకులేని దురద కత్తిపీటకెందుకు? పార్టీ నాయకత్వమే పట్టించుకోనప్పుడు తామెందుకు పులుపుకోవాలని ఆఫ్ ది రికార్డుగా సీనియర్లు చెబుతున్నారు. తెలుగుదేశంలో ఇప్పుడు కొత్తగా మంత్రులైన వారిలో 4-5 మినహా మిగతా వారు కూడా తమ నియోజకవర్గాలు, శాఖాపరమైన అంశాలకే పరిమితం అవుతున్నారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారికి పనులు చేస్తున్నారు. గతంలో వీరంతా నిప్పు కణికల్లా స్పార్క్ గా ఉండేవారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలసీలను ఎండగట్టేవారు. సబ్జెక్ట్ ఏదైనా పంచ్ డైలాగ్స్ తో కౌంటర్ ఇస్తే అవతలి పక్ష నేతలు నోరెత్తడానికి కూడా మ్యాటర్ ఉండేది కాదు. ఇక తిరుమల శ్రీవారి లడ్డు వివాదాన్ని తీసుకుంటే వైసీపీ అధినేత జగన్ విమర్శలకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, మంత్రి పయ్యావులు కేశవ్ వంటి కొందరు నేతలు మినహా మిగిలిన వారు ధీటుగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. ఇంకొన్ని విషయాల్లోనూ ప్రభుత్వం వైఖరిని సమర్థిస్తూ మరికొందరు సీనియర్లు మీడియా ముందుకు ఎందుకు రాలేదనేదే క్వశ్చన్. ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత లేదని కొందరు ఫీల్ అవుతుంటే సర్కారు తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో తమనెవరూ సంప్రదించడం లేదని మరికొందరు ముడుచుకుని కూర్చుంటున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వస్తున్న నేతలందరూ ఇవే విషయాలను ప్రస్తావిస్తున్నారని టాక్. నామినేటెడ్ పదవుల భర్తీ కూడా టీడీపీ సీనియర్లలో అసంతృప్తికి కారణమైంది. దీనిపై కసరత్తు చేస్తున్నామని పొలిట్ బ్యూరోలో చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే ముందు ఎవరినీ సంప్రదించలేదనే కోపంలో కొందరు నేతలున్నారు. కేవలం 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించడం వరకే పరిమితం అవటంపై సీనియర్లు గరంగా ఉన్నారట. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఖరిని సమర్థించడమే కాకుండా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సీనియర్లు సైలెంట్ అవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటి వారిని త్వరలోనే పిలిపించి మాట్లాడి పరిస్థితిని సెటరేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసేలా కోఆర్డినేషన్ కమిటీని నియమించాలనే ఆలోచనకు వచ్చారు. తద్వారా సైలెన్స్ ను బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న వివాదాలను ఈ కమిటీ ముందు ఉంచి వాటిని పరిష్కరించే బాధ్యతను అప్పగించాలని భావిస్తున్నారు. తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుకు సమయం దొరకటం లేదు. మంత్రి లోకేష్ కూడా బిజీగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ దుందుడుకు చర్యలు, ఈయనపై వస్తున్న ఆరోపణలతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని టీడీపీలో ఇంటర్నల్ టాక్.
దీంతో సీనియర్లతో నియమించే కమిటీకి కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కొందరు నేతలు చంద్రబాబు దగ్గర ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. పార్టీకి కూడా ఇది మంచిదని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సహజంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పదవులకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ సీనియర్లు సైలెంట్ అవడంతో ప్రభుత్వ విధానాలు, పార్టీ వైఖరి బలంగా జనంలోకి వెళ్లటం లేదని విశ్లేషణలు ఉన్నాయి. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిందే, కానీ ఇదే సమయంలో పాత తరాన్ని పూర్తిగా పక్కన పెట్టి విస్మరించకూడదని కూడా మరికొందరు సూచిస్తున్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.